1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఇప్పుడు వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలైనా కావచ్చు, బేసి సంఖ్యలైనా కావచ్చు, సరి సంఖ్యలైనా కావచ్చు, ఒక సిమిలర్ గా ఉన్నటువంటి నంబర్లు యొక్క మొత్తాన్ని ఎలా తెలుసుకోవాలో నేర్చుకోబోతున్నాం. కండిషన్ ఏంటంటే అవి వరుసగా ఉండాలి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచే ఉండాలి అని అక్కర్లేదు. 5, 6, 7, 8, 9 ఉందనుకోండి. సో 35. 3, 5, 7, 9, 11 ఇలా ఉందనుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో 35. సో చూద్దాం. ఇలాగా సరి సంఖ్యలు తీసుకున్నా సరే 10, 12, 14, 16 ఇలా ఇంతవరకే అనుకుందాం. సో ద ఆన్సర్ ఈజ్ 52. అంటే జస్ట్ అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకొని చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అవి వరుసగా ఉండాలి. అవి బేసి సంఖ్యలైనా కావచ్చు, సరి సంఖ్యలైనా కావచ్చు, కానీ వరుసగా ఉండాలనేది కండిషన్. మీకు అవి బేసి వరుసలు అయితే చాలా సులభం. బేసి వరుసలు అంటే ఏంటి? ఇవి చూడండి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే ఇవి బేసి వరుసలు కదా. అందుకని మధ్య నెంబర్ ఇంటూ 5 అయిపోయింది. చాలా సులభం. ఇక్కడ కూడా అంతే. 1, 2, 3, 4, 5. సో ఇది ఇంటూ 5. ఇక్కడ అలా లేదు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇవి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సో 26. ఇవి 2 యాడ్ చేసిన 26 అయ్యి. 26 + 26 ఈజ్ 52. అది వేశారు. ఇట్లా అవి బేసి వరుసలు ఉన్నాయా, సరి వరుసలు ఉన్నాయా చూసుకోవాలి. చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 17, 19, 21, 23, 25, 27, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 ఉంటే ఏంది? ఇది 3తో మల్టిప్లై చేయాలి. ఏదేది? మొదటి నెంబర్ చివరి నెంబర్ కలిస్తే ఎంత అయిద్దో మిగిలినవి కూడా అంతే అవుతుంది కదా. సో ఇవి కూడా ఎంత అవుతుంది? ఇది 44 అవుతుంది. సో ఇది కూడా 44 కదా. సో ఇది కూడా 44 అవుతుంది. అంటే సో ఇవి 6 ఉన్నాయి కాబట్టి హాఫ్ ఎంత? 3. ఇక్కడ 1, 2, 3. సో 3 44లో 44 3లో 12. సో 13 132. మళ్ళీ చూద్దామా? మొదటి నెంబర్ చివరి నెంబర్ కలిపి ఎంత వస్తుందో దాన్ని చూద్దాం. 17 + 27 ఇది 14, 44. ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవి 6 ఉన్నాయి. అంటే 6లో సగం ఎంత? 3. ఇది మొదటి నంబరు చివరి నంబరు యాడ్ చేసి దానికి ఒక సూత్రం ఉంది. ఏంటంటే A + L ఇంటూ నెంబర్ ఆఫ్ నంబర్స్ బై 2. ఇది ప్రిన్సిపల్. మొదటి నంబరు చివరి నంబరు కలపాలి. నెంబర్ ఆఫ్ నంబర్స్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో దాన్ని ఆఫ్ చేయాలి. ఇది సూత్రం. మళ్ళీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ రావడానికి ఒక సూత్రం ఉంది. ఏంటది? చివరి నెంబరు నుండి ఫస్ట్ నెంబర్ తీసి ఒకటి కలపాలి. సో ఇవన్నీ పెద్ద క్లాస్లో వచ్చేటటువంటి సూత్రాలు. కానీ ఇక్కడ మనం నేర్పాల్సింది ఏంటంటే వయసుకు తగినట్టుగా చూద్దామా? ఇక్కడ 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 21, 7 ఉన్నాయి. ఇవేంటి? బేసి వరుసలు. బేసి వరుసలు అంటే మిడిల్ నెంబర్ ఇంటూ నంబర్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ 18 ఇంటూ 7 70, 56. సో 126. సో ఇంట్లో 126. మిడిల్ నెంబరు అవి 13 ఉన్నాయి అనుకోండి. మిడిల్ నెంబర్ ఇంటూ 13 అవి 25 ఉన్నాయి అనుకోండి. మిడిల్ నెంబర్ ఇంటూ 25 అంతే. కానీ అవి సరి వరుసలు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఒకసారి చెప్తాను. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. మొదటి నెంబరు చివరి నెంబరు కలిపి దాన్ని 4తో
మల్టిప్లై చేయాలి. ఎందుకని 8 ఉన్నాయి కాబట్టి. మొదటి నెంబర్ ఎంత 10, చివరి నెంబర్ ఎంత 17. ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 8. దాన్ని 2 చేయాలి, రైట్. అంటే ఇది 27 ఇంటూ 4 కదా, 4 అంటే 80 ప్లస్ 28, సో 108. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది 108. ఇట్లా మనం ఖచ్చితంగా పెద్ద సూత్రాలని పిల్లలు ఆడుకోవడం ద్వారా నేర్చుకుంటారు. సరి వరుసలు ఉన్నప్పుడే ఈ బాధ, కానీ బేసి వరుసలు ఉంటే, అంటే బేసి వరుసలకు కూడా ఇదే వస్తుంది, ముచ్చట్లేదు. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా, 8 కాకుండా చూద్దాం. 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 60 వరకే, ఇంతవరకే తీసుకుందాం. ఇది కూడా ఏంది, ఇక్కడ 10 ప్లస్ 16 అంటే ఎంత 10 ప్లస్ 16 ఇంటూ ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి, 7/2. ఇవి రెండు యాడ్ చేస్తే 26 ఇంటూ 7/2, 2 13s. సో 13 7 91. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది 91. కానీ ఇక్కడ మనకు సులభమైన మార్గం ఒకటి ఉంది. ఏంటిది, మిడిల్ నెంబర్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కదా, మిడిల్ నెంబర్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఈజీ కదా. సో ఇట్లా మనం ఈ సూత్రం ద్వారా కానీ, లేదా ఈ బేస్ వరుసలు ఉంటే మనం ఈజీగా చెప్పేయడం ద్వారా కానీ పిల్లలకు పరిచయం చేసినట్లయితే దాంతో ఆడుకుంటూ నేర్చుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, థ్యాంక్ యూ.